హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం జావ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. అలాగే 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఒక స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇంకో స్టవ్ వైపు చిన్న బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసుకోవాలి. అదే స్టవ్ మీద ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు పాలు తీసుకొని పాలు పూర్తిగా పొంగిన తర్వాత మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న తర్వాత మనం ముందే సగ్గుబియ్యం స్టవ్ పెట్టేసుకున్నాము అటుపక్క. అది కూడా పూర్తిగా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందే కాగబెట్టి పెట్టుకున్న పాలను కూడా వేసి కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిందా ఈ సగ్గుబియ్యం జావా?